ఇస్తల అలసని వారిని ఊరడించు మాటలు మార్చి 6. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు 1:7. ఏఫోదు బంగారు తీగలతో దారముతో నేయబడును. మొట్టమొదటిగా బంగారము కరిగింపబడి 7 సార్లు శుద్ధి చేయు అగ్ని ద్వారా వెళ్ళవలెను. క్రిందనున్న అగ్ని బంగారమును కరిగించును. దానిపైని అగ్ని బంగారములోని కల్మషమును తొలగించును. అదేవిధముగా శ్రమలు హింసలు అను అగ్ని విశ్వాస జీవితమును శుద్ధి చేసి దేవుని మహిమ కనబడినట్లుగా చేయును. కాబట్టి లోకము చేత నీవు తృణీకరించబడి ద్వేషించబడి హింసించబడిన ఎడల ఆశ్చర్యపడకము. నిన్ను స్వచ్ఛమైన బంగారముగా చేయగోరి దేవుడు నీ జీవితంలో అగ్ని వంటి అనుభవములను అనుమతించును. పోతపోయబడిన బంగారము సుత్తితో కొట్టబడి బంగారపు పళ్ళెముగా చేయబడును. తరువాత అది సన్నని తునకలుగా చేయబడును. ప్రతి సన్నని తునక మొదట ఇనుప పళ్ళెములోని పెద్ద రంధ్రము ద్వారా దూర్చబడును. తరువాత దానికంటే చిన్నదైన రంధ్రము ద్వారా దూర్చబడును. ఈ విధముగా అది ఆ ఇనుప పళ్ళెములోని అన్ని రంధ్రముల ద్వారా దూర్చబడి చిట్ట చివరకు అతి చిన్న రంధ్రము ద్వారా దూర్చబడి బంగారు దారముగా బయటకు వచ్చును. ఆ దారమే ఏఫోదు చేయుటకు ఉపయోగపడును. మనము బంగారు కడ్డీతో నేయలేము కనుకనే అది అనేక విధములైన చర్యల ద్వారా వెళ్ళవలసి వచ్చును. ఆ బంగారము అగ్నిలో కరిగించబడవలెను, సుత్తితో కొట్టబడవలెను, ముక్కలుగా కోయబడవలెను, అనేక రంధ్రముల ద్వారా దూర్చబడవలెను. ఆ తరువాతనే చిట్ట చివరకు అది సన్నని బంగారపు దారముగా అగును. దీనిని అంతటి నుండి విశ్వాసులముగా మనము నేర్చుకున్నదేమనగా, మనము శ్రమల ద్వారా వెళితేనే కానీ క్రీస్తు వలె కాజాలము. ఎవరికైతే కఠిన అనుభవములు కష్టములు ఉండవో వారు కఠినాత్ములుగా దయలేని వారుగా ఉందురు. వారు సాత్వికులుగా దీనులుగా దయగల వారిగా ఉండరు. కనుకనే వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సుగుణములను కనపరచలేరు. వారు కష్టముల ద్వారా వెళ్ళిన తరువాత సాత్వికులుగా దీనులుగా అగుదురు. బహుశా నీవు గమనించి ఉండవచ్చును, ఏ వ్యక్తి అయితే అధికమైన శ్రమానుభవము ద్వారా వెళ్ళినో అతడు దూషించబడినను ఏమాత్రము కోపమును కనపరచడు. ఎవరైనను అతనిని ద్వేషించినను శపించినను అతడు లక్ష్య పెట్టడు. కానీ ఎవరైతే సుఖముగా జీవించిరో అటివారు చిన్న మాటకే ఎంతో మనస్సు నొప్పించుకుందురు. క్రీస్తు వలె మనము కూడా దయ సాత్వికము జాలి గలవారముగా అగుటకే దేవుడు మనలను కష్టములు పరీక్షలు అను శుద్ధి చేయు అగ్ని ద్వారా తీసుకుని వెళ్ళెను.